మొహమ్మద్ అలీ హుసేని 59 సంవత్సరాలు, ఇంకా ఆయన బ్రదర్ అఖ్తర్ హుసేన్ అహ్మద్, వీళ్ళిద్దరిని ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేసింది. అఖ్తర్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో మన అఖ్తర్ హుసేన్ అహ్మద్ బీఏఆర్సీ సైంటిస్ట్ లాగా నటిస్తూ జీవిస్తూ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే న్యూక్లియర్ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి దాన్ని కొరియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అబ్రాడ్. ఏక్యూ ఖాన్ ఎవడైతే పాకిస్తానీ న్యూక్లియర్ నెట్వర్క్కి కారణకుడు ఉన్నాడో వాడు కూడా యూరోప్ నుంచి సెంట్రిఫ్యూగ్ ప్లాన్స్ ఇంకా పార్ట్స్ స్మగుల్ చేసి తీసుకొచ్చినోడే. పాకిస్తాన్ గడ్డ మీద న్యూక్లియర్ బాంబులు తయారు చేసే కేపబిలిటీ ఏం లేదు. కేవలం వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే ఆడ నుంచో ప్రొక్యూర్మెంట్ పైప్ లైన్ తీసుకొని అవో మా దగ్గర న్యూక్లియర్ బంబ్ ఉన్నది, మా దగ్గర న్యూక్లియర్ బంబ్ ఉన్నది అని చెప్పి మాట్లాడతారు. 45 సెంటీమీటర్ బై 45 సెంటీమీటర్లలో బ్రహ్మోస్ భల్ మన పేలంగానే అలా న్యూక్లియర్ సైట్ల మీద పేలంగానే న్యూక్లియర్ రేడియేషన్ ఏడ లీక్ అవుతుందో అని చెప్పి భయపడి అమెరికా నుంచి పెద్ద పెద్ద బంబార్డియర్ జెట్లు కూడా ఆడొచ్చి ల్యాండ్ అయినాయి, మన అందరికీ తెలిసిందే. సో అమెరికా తెలిసి కూడా ఓవర్ సైట్ ప్రదర్శించింది, చూడనట్టు లైట్ తీసుకుంది, గుడ్డు గుర్రాల పనులు దోమింది. అమెరికా ఎవరి ఇంట్రెస్ట్లకు పనిచేస్తుంది? ఇది మోడీ నేతృత్వంలో నడుస్తున్న భారత్. ఇక్కడ దేడు షారీలు ఇట్లా చేసిండ్రంటే ఒక్కొక్కడికి చింతపండు పెడతామని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది భారత్. వెపన్ ఆర్ టెక్నాలజీ ప్రాసెస్కి బ్రోకర్గిరి చేసుకుంటా బతుకుతున్నది ఇవాళ పాకిస్తాన్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఒక సెన్సేషనల్ న్యూస్ ఫ్రెండ్స్. ఏందనంటే ఇనుండ్రి మీరే. ఇండియా టుడేలో వచ్చిన కథనం 29 అక్టోబర్ 2025. ఇండియా బస్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ స్పై రింగ్, పాకిస్తాన్ ఏజెంట్ సోల్డ్ రష్యన్ సీక్రెట్స్ టు ఇరాన్. ఒక పెద్ద న్యూక్లియర్ డీల్ మన భారత్ ఢిల్లీ గడ్డ సాక్షిగా చేస్తే ఢిల్లీ పోలీస్ ఇంకా మన ఇంకా నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఎన్ఐఏ అంటాం కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వీళ్ళందరూ కలిసి ర్యాకెట్ని బస్ట్ చేసిండ్రు, వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఒక షాకింగ్ అరెస్ట్ మనం చూసినాం ఇవాళ. ఏంది అని అంటే మొహమ్మద్ అలీ హుసేని 59 సంవత్సరాలు, ఇంకా ఆయన బ్రదర్ అఖ్తర్ హుసేన్ అహ్మద్, వీళ్ళిద్దరిని ఢిల్లీ పోలీస్ అరెస్ట్ చేసింది. వీళ్ళు ఒక ఆర్డినరీ లుక్లు ఉన్నారు, కాకపోతే ఒక ఎక్స్ట్రాడినరీ మిషన్లా నిజంగా చెప్పాలని అంటే మోటివేట్ అయి ఉన్నారు, ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక ఎక్స్ట్రాడినరీ మిషన్. ఈ ఎక్స్ట్రాడినరీ మిషన్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే న్యూక్లియర్ ఇంకా సైంటిఫిక్ పర్సనల్ లాగా వీళ్ళు డీల్ చేస్తున్నారు. అఖ్తర్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో మన అఖ్తర్ హుసేన్ అహ్మద్ బీఏఆర్సీ సైంటిస్ట్ లాగా నటిస్తూ జీవిస్తూ ఉన్నాడు. యాక్చువల్ వీళ్ళు రోజుకి రోటీ కోసం ఏం చేస్తారు రాబోయ్ అని అంటే ఫేక్ పాస్పోర్ట్లు, భారత్లో ఉన్న అక్కడక్కడ ట్రిప్పులు, ఇండియా, ఇరాన్, పాకిస్తాన్, రష్యా, దుబాయ్ వీళ్ళు తిరిగినట్టు కూడా వీళ్ళ పాస్పోర్ట్లు చెప్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫేక్ పాస్పోర్ట్లు కూడా యూజ్ చేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే న్యూక్లియర్ ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసి దాన్ని కొరియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అబ్రాడ్కి. అది భారత్ గడ్డ మీదకైనా ఎందుకు చేస్తున్నారు? భారత్తో వీళ్ళకి ఏం సంబంధం? భారత్ గడ్డను ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? ఈ న్యూక్లియర్ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నారు అని అనేది ఒక పెద్ద ప్రశ్న మీ మనసులో నడుస్తుంది. ఈ ఇన్విజిబుల్ నెట్వర్క్ ఎవరి కోసం నడుపుతున్నారు? ఈ సైంటిస్టులు, ఈ న్యూక్లియర్ ఏంది అసలు? ఈ స్పై నెట్వర్క్ అంతా మన ఢిల్లీలో ఎందుకు దొరికింది? ఈ పాస్పోర్ట్ల పంచాయతీ ఏంది అని చెప్పి మనం జర ఛేదించి చూస్తే ఇవాళ సౌత్ ఏషియా ఇంకా రష్యాల ఈ న్యూక్లియర్ సైంటిస్టుల డిమాండ్ పెరిగిపోయింది ఫ్రెండ్స్. ఎస్పెషలీ మన ఢిల్లీ అని అనేది ఒక సెంట్రల్ కమాండ్ హబ్ అయిపోయింది వీళ్ళందరికీ. ఎందుకు అయిపోయింది అని అంటే ఇరాన్కి ఇప్పుడు ఒక న్యూక్లియర్ బాంబ్ కావాలా, ఇజ్రాయెల్ని తట్టుకోవాలా, లేకపోతే సౌత్ ఏషియాలో తను కూడా ఒక లేదా ఏషియాలో ఒక గ్లోబల్ పవర్ కావాలంటే దానికి ఒక న్యూక్లియర్ బాంబ్ కావాలా. న్యూక్లియర్ బాంబ్ కావాలనంటే ఆ టెక్నాలజీ కావాలా. ఆ టెక్నాలజీ కావాలనంటే కేవలం దానికి ఒకటే ఒక ఆప్షన్ ఉన్నది. ఏందనంటే బ్యాక్ డోర్ మెథడాలజీయే దానికి ఆప్షన్. ఎందుకంటే అక్కడ పెద్ద సైంటిస్టులు ఏం లేరు. నువ్వు మదర్సాలో పోయిన తర్వాత న్యూక్లియర్ సైంటిస్ట్ అని అయితే మదర్సాలు ప్రొడ్యూస్ చేయలేవు. సో ఆబ్వియస్గా ఇరాన్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ డోర్ ఎంట్రీ నుంచే ఈ న్యూక్లియర్ సైంటిస్టులను తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ కూడా వెనకటికి గిట్టనే చేసింది. అయితే ఇరాన్కి చాలా టెక్నికల్ గ్యాప్స్ ఉన్నాయని చెప్పి అందరికీ తెలుసు. ఇది ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ప్రపంచ స్థాయిలో అందరికీ తెలిసిందే, ఇరాన్కి అంత పెద్దగా లేదనని. సో ఖచ్చితంగా అదేమన్నా డిపెండ్ అయితే పాకిస్తాన్ మీద డిపెండ్ కావాలా, లేదు అని అంటే రష్యా మీద డిపెండ్ కావాలా. అయితే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్ లెక్కనే ఎందుకు ఫాలో అవుతుంది గిరీష్? దానికి రష్యా డైరెక్ట్ ఇవ్వచ్చు కదా అని అంటే ఏది కూడా డైరెక్ట్గా ఏది ఇయ్యరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఏక్యూ ఖాన్ ఎవడైతే పాకిస్తానీ న్యూక్లియర్ నెట్వర్క్కి కారణకుడు ఉన్నాడో వాడు కూడా యూరోప్ నుంచి సెంట్రిఫ్యూగ్ ప్లాన్స్ ఇంకా పార్ట్స్ స్మగుల్ చేసి తీసుకొచ్చినోడే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటిదాకా పాకిస్తాన్ ఎక్కడ టెస్ట్ చేసింది, ఏం టెస్ట్ చేసింది, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయన్నది డిస్ప్లే ఆర్
టెస్టింగ్ అనేది ఎక్కడ జరిగినట్టు పెద్దగా మనకు అవగాహన ఏం లేదు. సెంట్రిఫ్యూగ్స్ ఒక్కటి ఉన్నాయి అని చెప్పి రాజకీయ డిఫెన్స్ నిపుణుల వాదన. పాకిస్తాన్లో కూడా డైరెక్ట్గా ఇండిజినియస్గా అంటే పాకిస్తాన్ గడ్డ మీద న్యూక్లియర్ బాంబులు తయారు చేసే క్యాపబిలిటీ ఏం లేదు. కేవలం వాళ్ళు అమెరికా నుంచో లేకపోతే ఆడ నుంచో ప్రొక్యూర్మెంట్ పైప్ లైన్ తీసుకొని అవో మా దగ్గర న్యూక్లియర్ బంబు ఉన్నది, మా దగ్గర న్యూక్లియర్ బంబు ఉన్నది అని చెప్పి మాట్లాడతారు. అది ఆపరేషన్ సింధూర్లో బట్టబయలు అయిపోయింది. ఏందని అంటే ప్రపంచ స్థాయిలో క్లియర్ కట్గా భారత్ మెసేజ్ ఇచ్చేసింది. ఎవడెవడి దగ్గర ఏమేమి ఉన్నాయో, ఎన్నెన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడ దాచుకున్నారో, ఏ పొక్కలలో దాచుకున్నారో, ఏ తొర్రలలో దాచుకున్నారో అని చెప్పి 45 సెంటీమీటర్ బై 45 సెంటీమీటర్లలో బ్రహ్మోస్ భల్ మన పేలంగానే అలా న్యూక్లియర్ సైట్ల మీద పేలంగానే న్యూక్లియర్ రేడియేషన్ ఏడ లీక్ అవుతుందో అని చెప్పి భయపడి అమెరికా నుంచి పెద్ద పెద్ద బంబార్డియర్ జెట్లు కూడా ఆడొచ్చి ల్యాండ్ అయినాయి, మన అందరికీ తెలిసిందే. సో పాకిస్తాన్ దగ్గర ఇలా న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని అంటే నాకు పెద్ద డౌటే, నాకు ఆబ్వియస్గా డౌటే, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏముండవు. సో ఇట్లాంటి టెక్నాలజీ వీళ్ళు అమెరికా దగ్గర నుంచి ఆడికింద తెచ్చుకుంటూ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ముషరఫ్ టైంలో పాకిస్తాన్ ఈ డీల్స్ చేస్తుందని అమెరికాకు తెలుసుకున్నాక కూడా ఈ టెక్ షేరింగు, బార్గెయినింగు ఇవన్నీ ఏదైతే వార్ హెడ్స్ ట్రాన్స్ఫర్ చేస్తుందో అమెరికా తెలిసి కూడా ఓవర్ సైట్ ప్రదర్శించింది. చూడనట్టు లైట్ తీసుకుంది, గుడ్డు గుర్రాల పనులు తోమింది. అంటే భారత్ని, చైనాని ఏదో రకంగా చెక్కు పెట్టడానికే వీడు అబద్ధం ఆడినా లేకపోతే ఏదైనా టెక్నాలజీ ప్రొక్యూర్ చేసినా మనం జర సైలెంట్ ఉందాం దొంగతనంగా అయినా సరే అని అన్నట్టు అమెరికా కూసుందా లేదా అని అంటే ఇలా అమెరికా ఎవరి ఇంట్రెస్ట్లకు పనిచేస్తుంది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. నౌ కమింగ్ టు ఈ ఇద్దరు ఎవరైతే ఢిల్లీలో అరెస్ట్ అయినరో వాళ్ళ గురించి చూస్తే వీళ్ళు ఏం చేసిరనంటే ఒక సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ రష్యన్ ఏజెంట్స్ ఇట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూర్చొని ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని వీళ్ళు లగ్జరీస్ కోసం అంటే ఇక అవినీతి ఎక్సెట్రా దాని అనేది కంటే దుబాయ్లో విల్లాలు ఆస్తుల కోసం ఇట్లాంటి స్పై నెట్వర్కింగ్ చేసి ఫైల్ ట్రాన్స్ఫర్లు చేసిరు అని చెప్పి చెప్తారు. అయితే భారత్ ఎందుకు సేఫ్ ఆపరేటింగ్ ఇది అని అంటే ఎవడు పెద్దగా డౌట్ పడాడు భారత్లోకి ఇవన్నీ జరుగుతాయనని. ఇరాన్, పాకిస్తాన్ ఛానల్ అంతా ఇక్కడ దగ్గర ఓకే కదా, ఇక్కడ చేసుకుంటే మనకు సేఫ్ కదా, రష్యా వాడు వచ్చి పోతూ ఉంటాడు కాబట్టి మనకి ఏం పెద్ద తేడా ఉండదు కదా అని చెప్పి ఇక్కడ చేసిండ్రు. కాకపోతే ఢిల్లీ ఆపరేషన్ ఎవరైతే చేసిండ్రో ఈ కంప్లీట్ ఆపరేషన్ని ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు నేను నమస్తే పెడతా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా. ఈ ఆపరేషన్ని కంప్లీట్గా గుప్పు చాటు అసలు ఎవరికి తెలియకుండా క్లీన్గా, ప్రిసైజ్గా, ఎఫిషియెంట్గా ఖతం చేసి పడేసారు. ఒక స్ట్రాంగ్ రిబ్యూటల్ ఇచ్చారు ప్రపంచ దేశాలకు కూడా. ఏదో మాకు తెలియగా ఏదో పెద్ద నడుస్తుంటుందని అనుకోకుర్రి, ఇది భారత్, ఇది మోడీ నేతృత్వంలో నడుస్తున్న భారత్. ఇక్కడ దేడు షారీలకి ఇట్లా చేసిండ్రంటే ఒక్కొక్కడికి చీరి చింతపండు పెడతామని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చింది భారత్. ఇవాళ ఏవైతే ఈ న్యూక్లియర్ డిజైన్ ఇంకా సెంట్రిఫ్యూగ్ స్పెక్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ ఖచ్చితంగా ఇవాళ మీరు చూస్తే ఫ్రెండ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అమెరికా వాడు పాకిస్తాన్తో అక్కడ చూపించింది కదా సూట్ కేసు తీసుకుపోయి మునీర్ గారు. అమెరికా ఏం చేస్తుందని అంటే రేపు గాజాలో ఎవరిదన్నా మిలిటరీ పెట్టాలంటే ఎవరిని పెడుతుంది, అమెరికా మిలిటరీ పెట్టదు. ఆడ పాకిస్తానీ మిలిటరీని గాజాల కాపలుగా ఇవ్వమంటుంది. అంటే హమాస్కి వ్యతిరేకంగా మాట్లాడేది ఎవరు? పాకిస్తానీస్. అందుకనే అక్కడ మన పాకిస్తాన్లో ఎవరైతే సివిలియన్స్ ప్లస్ వాళ్ళు ఎవరైతే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్కి అగెయిన్స్ట్గా పోయినాయి. ఎట్లా అనంటే నువ్వు హమాస్ గాజాకి సపోర్ట్ చేసేది పోయి ఇజ్రాయెల్కి వార్మప్ చేస్తావా అని అనేది. పాకిస్తాన్ ఏంటంటే బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. నేను తెలిసినట్టే తెలియకనో ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నా, మళ్ళీ యుఎస్ గల్ఫ్ పోస్చర్తో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వెపన్ ఆర్ టెక్నాలజీ ప్రాసెస్కి బ్రోకర్గిరి చేసుకుంటూ బతుకుతున్నది ఇవాళ పాకిస్తాన్. భారత్ ఏదైతే కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ చేస్తుందో, క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ చేస్తుందో, ఇవాళ ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ గురించి ఎంతైతే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందో ప్రపంచ దేశాలల్లో పెద్ద పెద్ద ఏజెన్సీస్ భారత్తో కలిసి పనిచేస్తున్నాయి అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం ఫ్రెండ్స్, అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ టెస్టిమోనీ. ఫైనల్ వార్నింగ్ ఏమున్నది అని అంటే ఇవాళ సౌత్ ఏషియన్ సెక్యూరిటీలా ఈ న్యూక్లియర్ లింక్ అనేది చాలా కీలకం. ఈ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని మనం కాపాడుకుంటూ ఇట్లాంటి ఆపరేషన్స్ని చేస్తూ ఎక్కడదక్కడ దఫనాన్ చేయడం అనేది చాలా మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్, టర్కీ దీన్ని ఎప్పుడైనా మనకు నెగటివ్గా యూజ్ చేయొచ్చా అని అంటే మేబీ మే నాట్ బి. అందుకని ప్రతిసారి నేను ఏమంటా అంటే ఇప్పుడు వీళ్ళు కూడా నార్మల్గా ఒక ఈ ఇద్దరు ఎవరైతే హుసైని ఇంకా అఖ్తర్ పట్టడు అయినరో వీళ్ళిద్దరు కూడా నార్మల్ మనుషుల లెక్కనే మనకు అందరు కనబడ్డరు. వీళ్ళతో మనకు ఎప్పుడేం ప్రాబ్లం లేకుండే, అన్లెస్ అండ్ అంటిల్ ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యేదాకా మనకు తెలియదు. అందుకనే ఇవాళ ప్రతి విషయంలో ఈ హైబ్రిడ్ టెర్రరిజం మీద ప్రోయాక్టివ్ మానిటరింగ్ అనేది ఉండాలా అని అనేది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ కూడా మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ ఉండాలా. ఈ స్లీపింగ్
సెల్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద మనం గట్టిగా కాన్సన్ట్రేట్ చేయాలా అని అన్నదే ఇవాళ దేశ ప్రజలకు చిత్రగుప్త్ ఇస్తున్న సూచన. నీ పక్కనాడ ఒక టీచర్ ఉండొచ్చు, నీ పక్కనాడ ఒక యాక్టర్ ఉండొచ్చు, నీ పక్కనాడ ఒక డాక్టర్ ఉండొచ్చు. సడన్గా వాడి వైఖరిలో ఏమన్నా మీకు తేడాలు కనిపిస్తే మీ దగ్గర ఉన్న పోలీస్ ఆఫీసర్లకో లేకపోతే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకో ఎవరికో దయచేసి సూచనలు చెయ్యాలా, తద్వారా మన దేశానికి మీరు కూడా ఒక సైనికులు కావాలా అని అన్నది చిత్రగుప్త్ యొక్క ప్రార్థన. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.